అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్ట్ అయ్యాడు. వాషింగ్టన్లోని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి బదర్ ఖాన్ సురీని మిలిటెంట్ గ్రూప్ హమాస్తో సంబంధాలున్నాయని ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టును హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ధృవీకరించింది. హమాస్కు అనుకూలంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా భారతీయ విద్యార్థి బదర్ ఖాన్ సురీ ఆన్లైన్లో ఇటు ఆఫ్లైన్లో కూడా చేపట్టిన కార్యకలాపాలు అమెరికా విదేశాంగ విధానానికి హానికరమని అమెరికా భావిస్తోంది. బదర్ ఖాన్ సోషల్ మీడియాలో యూదులకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. హమాస్ ఉగ్రవాద సంస్థలోని పలువురితో బదర్ ఖాన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అమెరికా చెబుతోంది. దీంతో అతడి వీసాను రద్దు చేసినట్లు తెలిపారు. తన అరెస్టుపై సూరి ఇమిగ్రేషన్ కోర్టులో సవాల్ చేశారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని, తన భార్యకు పాలస్తీనా మూలాలున్న కారణంగానే తనను లక్ష్యంగా చేసుకున్నారని కోర్టులో తన వాదనను వినిపించడానికి సిద్ధమయ్యాడు. బదర్ ఖాన్ కార్యకలాపాలు అమెరికా విదేశాంగ విధానానికి హానికరమని భావించిన ట్రంప్ ప్రభుత్వం అతడికి దేశం నుంచి బహిష్కరించాలని చూస్తోందని అతడి తరపు న్యాయవాది తెలిపారు. లూసియానాలోని అలెగ్జాండ్రియాలో బదర్ ఖాన్ సురీని అదుపులోకి తీసుకున్నారు. వర్జీనియాలోని రోస్లిన్లో అతడు ఉంటున్న ఇంటి వెలుపల ఫెడరల్ ఏజెంట్లు అరెస్టు చేశారు. స్టూడెంట్ వీసాపై అమెరికాలో ఉంటున్న బదర్ ఖాన్ సురీకి అమెరికా పౌరసత్వం ఉన్న మొఫేజా సలేహ్తో వివాహమైంది. మఫేజ్ సలేహ్ గాజాకు చెందిన మహిళ. ఖతార్ ప్రభుత్వ నిధులతో నడిచే బ్రాడ్కాస్టర్ అల్ జజీరా, పాలస్తీనా మీడియా సంస్థలతో ఆమెకు సంబంధాలు ఉన్నాయి. పాలస్తీనాకు మద్దతుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ట్రంప్ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది.